నిర్మాణ రంగంలో అపార అనుభవంతో అత్యున్నత నాణ్యతా ప్రమాణాలు పాటించే ఉండవల్లి కన్స్ట్రక్షన్స్ వారి మరొక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ శ్రీవల్లి ప్రవాస్. ఆంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతిలో విజయవాడ గుంటూరు హైవే పక్కన కాజా టోల్ ప్లాజా వద్ద అత్యాధునిక సౌకర్యాలతో 3 BHK మెగా గేటెడ్ రెసిడెన్షియల్ కమ్యూనిటీ ప్రాజెక్ట్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఇప్పుడైతే మనం అమరావతిలోని N14 రోడ్డు పక్కనే కడుతున్న ఫోరెన్సిక్ ల్యాబ్ దగ్గర అయితే ఉన్నాము. ఈ ఫోరెన్సిక్ ల్యాబ్కి సంబంధించిన ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి తుళ్ళూరు విలేజ్కి బ్యాక్ సైడ్లోనే ఉంటుందన్నమాట. మొత్తం 5 ఎకరాల విస్తీర్ణంలో ఇండియాలోనే 8వ ఫోరెన్సిక్ ల్యాబ్ కడుతున్నారు. ఇక్కడ ఈ ఫోరెన్సిక్ ల్యాబ్కి సంబంధించిన వర్క్ స్టేటస్ ఏంటంటే మొత్తం ఇక్కడ 3 బ్లాకులు కడుతున్నాడు. 3 బ్లాకుల్లో బ్లాక్ ఏకి సంబంధించి ఏంటంటే మొత్తం అవుట్ సైడ్ స్ట్రక్చర్ నిర్మాణ పనులు కంప్లీట్ అయ్యడంతో ఎలివేషన్ పనులు అయితే జరుగుతున్నాయి. ఎలివేషన్ పనులు కూడా ఇప్పుడు కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా ఇంటీరియర్ వర్క్స్ పెండింగ్ లో ఉన్నాయి. ఇంటీరియర్ వర్క్స్ కూడా ప్రెజెంట్ చాలా స్పీడ్ గా అయితే జరుగుతున్నాయి. ఇంకా బ్లాక్ 2 కి సంబంధించి ఏంటంటే బేస్మెంట్ కంప్లీట్ అయిపోయి 3 స్లాబులు కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా 4వ స్లాబ్ కోసం పిల్లర్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అంటే ఆ పిల్లర్లలో కాంక్రీటింగ్ వేయడం కానీ ఆ వర్క్స్ అయితే చేస్తున్నారు. ఇంకా బ్లాక్ సి కి సంబంధించి బేస్మెంట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇటువైపు అంటే పైలింగ్ అంతా కంప్లీట్ అయిపోయి బేస్మెంట్ వర్క్స్ అయితే స్టార్ట్ చేశారు. అదంతా మీరు చూడొచ్చు. మొత్తం 5 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఫోరెన్సిక్ ల్యాబ్ అయితే ఉంటుంది. ప్రెజెంట్ నేను ఈ వీడియోలో ఈ ఫోరెన్సిక్ ల్యాబ్ కి సంబంధించిన పూర్తి స్టేటస్ అయితే చూపిస్తాను. ఇప్పుడు పనులు ఎలా జరుగుతున్నాయి, ఎంతవరకు కంప్లీట్ అయినాయి, ప్రెజెంట్ ఇప్పుడు ఎలా ఉందో డీటెయిల్ గా చూపిస్తాను. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇక్కడ నుండి టాప్ వ్యూలో 5 ఎకరాల విస్తీర్ణంలో కడుతున్న ఈ ఫోరెన్సిక్ ల్యాబ్ కి సంబంధించి ప్రెజెంట్ స్టేటస్ మీరు చూడొచ్చు. ఈ ఫోరెన్సిక్ ల్యాబ్ వచ్చేసి N14 E5 రోడ్ జంక్షన్ దగ్గరే ఉంటుంది. అలాగే దీని బ్యాక్ సైడ్ లో ఉన్నది వచ్చేసి ఎల్పిఎస్ లేఅవుట్ జోన్ 5C అనమాట. ఇది ఇండియాలోనే 8వ ఫోరెన్సిక్ ల్యాబ్ అని చెప్పా కదా. మిగతా 7 ఫోరెన్సిక్ ల్యాబులు ఎక్కడెక్కడ ఉన్నాయంటే ఒకటి చండీగఢ్, ఢిల్లీ, భోపాల్, పూణే, కోల్కతా, గువాహతి ఇంకా హైదరాబాద్లో అయితే ఉన్నాయి. ఇక్కడ కడుతున్న ఈ ఫోరెన్సిక్ ల్యాబే ఇండియాలోనే 8వ ఫోరెన్సిక్ ల్యాబ్ అనమాట. దాదాపు 450 కోట్ల అంచనా వ్యయంతో ఈ ఫోరెన్సిక్ ల్యాబ్ నిర్మాణ పనులు అయితే జరుగుతున్నాయి. బ్లాక్ ఏ ఏదైతే ఉందో బ్లాక్ ఏకి సంబంధించి అవుట్ సైడ్ మొత్తం స్ట్రక్చర్ నిర్మాణం మొత్తం కంప్లీట్ అయిపోయి ఎలివేషన్ వర్క్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా ప్రెజెంట్ ఇంటీరియర్ వర్క్స్ ఒకటే పెండింగ్లో ఉన్నాయి. ఇంటీరియర్ వర్క్స్ కూడా చాలా స్పీడ్గా జరుగుతున్నాయి. లోపల ఎలక్ట్రికల్ వర్క్స్ కానీ ఫైర్ సేఫ్టీకి సంబంధించిన వర్క్స్ కానీ అవన్నీ జరుగుతున్నాయి. ఇక్కడ నుండి మీరు బ్లాక్ ఏ మొత్తం మీరు చూడొచ్చు. ఎలివేషన్ ఇచ్చిన తర్వాత అవుట్ సైడ్ స్ట్రక్చర్ మొత్తం ఎలా కనిపిస్తుందో. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ పెద్ద పెద్ద అద్దాలతో ఒక ఎలివేషన్ అయితే ఇచ్చారు. మధ్యలో కూడా ఒక అద్దాలతో అయితే ఎలివేషన్ ఇచ్చారు. ఈ ఫోరెన్సిక్ ల్యాబ్ గనక కంప్లీట్ అయితే మన ఆంధ్రప్రదేశ్కి చాలా ఉపయోగపడుతుంది అనమాట. పోలీసులకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. నేను ఈ ఫోరెన్సిక్ ల్యాబ్‌కి సంబంధించిన అప్డేట్ ఇచ్చి 40 డేస్ బ్యాక్ అయితే అవుతుంది. అప్పుడేంటంటే ఇంకా ఈ ఔట్ సైడ్ డిజైన్‌కి సంబంధించిన వర్క్స్ అయితే స్టార్ట్ చేయలేదు. ప్రెజెంట్ డిజైన్‌కి సంబంధించిన వర్క్స్ అంతా స్టార్ట్ చేసి బ్లాక్ ఏకి డిజైన్ మొత్తం కంప్లీట్ చేశారు. ప్రెజెంట్ ఈ బ్లాక్ ఏకి సంబంధించిన ఇంటీరియర్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఈ ఫోరెన్సిక్ ల్యాబ్ వల్ల మన ఆంధ్రప్రదేశ్‌కి బాగా హెల్ప్‌ఫుల్ అవుతుందని చెప్పా గదా! ఎందుకంటే హత్యలు, అత్యాచారాలు, దొంగతనాలతో పాటు నార్కోటిక్, సైబర్ వంటి నేర పరిశోధనలో ఆధారాలను గుర్తించడంలో కీలకంగా ఇది ఉపయోగపడుతుంది. ఈ ప్రాజెక్ట్‌లో మొత్తం ఫిజిక్స్ ల్యాబు, కెమిస్ట్రీ ల్యాబు, బయాలజీ ల్యాబు, బాలిస్టిక్స్ ల్యాబు, పరిపాలనా భవనం అని మొత్తం 5 బిల్డింగులైతే నిర్మిస్తారు. ఇది బ్లాక్ ఏ అని చెప్పా గదా! ఇంకా బ్లాక్ బికి సంబంధించి 3 ఫ్లోర్‌ల వరకు స్లాబ్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా 4థ్ ఫ్లోర్‌కి సంబంధించిన స్లాబ్ వేయడం కోసం పిల్లర్స్‌లో కాంక్రీటింగ్ వేయడం గానీ అయన్నీ చేస్తున్నారు. ఇంకా పరిపాలనా భవనం ఏదైతే ఉందో అది G+1 ఫ్లోర్స్‌తో అయితే ఉంటుంది. దానికి సంబంధించి బేస్మెంట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. దీని బ్యాక్ సైడ్ కూడా మీరు చూడొచ్చు. బ్యాక్ సైడ్ మొత్తం పెయింటింగ్ వర్క్స్ కానీ అయన్నీ కంప్లీట్ అయిపోయినాయి. కిటికీలకి అద్దాలు ఫిక్స్ చేయడం గానీ అయా మొత్తం కంప్లీట్ చేసేశారు. ఈ ల్యాబ్‌లో డీఎన్ఏ పరీక్షలతో పాటు నార్కోటిక్స్, సైబర్ ఇంకా బయోమెట్రిక్స్, బాలిస్టిక్స్‌కి సంబంధించిన పరీక్షలతో పాటు ఫోరెన్సిక్ అకౌంటింగ్‌కి సంబంధించిన ఎక్సలెన్స్ విభాగాలు, ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ విభాగాలు ఏర్పాటు చేస్తారు. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా? అమెరికా, లండన్, ఆస్ట్రేలియా, కెనడా, ఐర్లాండ్లకు సరైన ఎంపిక క్లౌడ్ కెరియర్ ఓవర్సీస్. బెస్ట్ కన్సల్టెన్సీ ఇన్ గుంటూరు. సెల్ నంబర్ 9000056466. అలాగే బ్లాక్ బికి సంబంధించిన ప్రెజెంట్ స్టేటస్ కూడా మీరు చూడొచ్చు. ఈ బ్లాక్ ఏ గానీ, బి గానీ G+5 ఫ్లోర్స్‌తో అయితే నిర్మిస్తారు. ప్రెజెంట్ 3 ఫ్లోర్‌ల వరకు స్లాబ్ కంప్లీట్ అయిపోయింది. 4వ ఫ్లోర్‌కి స్లాబ్ వేయడం కోసం ఈ పిల్లర్స్‌ని అయితే రెడీ చేస్తున్నారు.
ఈ ఒక్కొక్క ఫ్లోర్‌లో 11,000 ఎస్ఎఫ్టీ అయితే వస్తుంది. అంటే ఇది మొత్తం G+5 ఫ్లోర్స్‌తో నిర్మిస్తున్నారని చెప్పా గదా! ప్రతి ఒక్క ఫ్లోర్‌లో 11,000 ఎస్ఎఫ్టీ అయితే ఉంటుంది. ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ బిల్డింగ్ చిన్న బిల్డింగ్ ఏదైతే ఉందో ఇది బలాస్టిక్ రూమ్ అని అంటారు. ఈ బిల్డింగ్ అయితే 100% కంప్లీట్ అయిపోయింది. సేమ్ ఇలాంటిదే రైట్ సైడ్ కూడా ఇంకో బిల్డింగ్ వస్తుంది. అదొచ్చేసి గెస్ట్ హౌస్ అనమాట. ఇటువైపు ఈ బ్లాక్ బి కూడా మీరు చూడండి. ఒక 3 స్లాబ్‌లు వరకైతే కంప్లీట్ అయిపోయింది. ఈ బ్లాక్ ఏ, బ్లాక్ బిలో ఏమేమి ఉంటాయంటే జాయింట్ డైరెక్టర్ రూమ్ గాని, అసిస్టెంట్ డైరెక్టర్, స్టాఫ్ రూము, వెట్ ల్యాబు, గన్ స్టోరు, ఇంకా రిపోర్ట్ టైపింగ్, ఫైల్స్ అండ్ రికార్డ్ రూము, ట్రైనింగ్ డెమాన్‌స్ట్రేషన్, ఇంకా ఐసీజేఎస్ వీడియో రికార్డింగ్ రూము, ఎక్విప్‌మెంట్ ల్యాబు, క్లాత్ ఎగ్జామినేషన్‌కి సంబంధించిన రూము, ఇన్‌స్ట్రుమెంటేషన్ రూము, ఇంకా టైపిస్ట్ రూము, యూపీఎస్ రూము, ఈ రూమ్‌లన్నీ ఉంటాయన్నమాట. ఈ ఫోరెన్సిక్ ల్యాబులు ఈ వివిధ కేసుల్లో పోలీసులు సేకరించిన రక్త నమూనాలు, వేలిముద్రలు, మాదక ద్రవ్యాలు, తుపాకీలు, ఇంకా ఇతర పేలుడు పదార్థాలకి సంబంధించిన ఉంటాయి గదా! ఈ ల్యాబ్‌లో పరీక్షించి విశ్లేషిస్తారు వాటిని. అంతేకాకుండా ఈ ల్యాబ్‌లో ప్రస్తుత నేర దృశ్యాల నుంచి లభ్యమైన ఆధారాలను గతంలో జరిగిన నేరాల తాలూకు నమూనాలతో సరిపోల్చగల డేటాబేస్‌ను కూడా యాక్సెస్ చేసే కేపబిలిటీ అయితే ఉంటుంది. ఈ అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ ఏదైతే ఉందో ఇదంతా మీరు చూడొచ్చు. దీనికి సంబంధించిన పైలింగ్ వర్క్స్ అంతా కంప్లీట్ అయిపోయి, బేస్‌మెంట్ వర్క్స్ అయితే స్టార్ట్ చేశారు. ఈ ఫోరెన్సిక్ ల్యాబ్‌లో ఉండే సర్వీసెస్ కూడా ఏంటంటే, బాలిస్టిక్స్, బయాలజీ, కెమిస్ట్రీ, డాక్యుమెంట్స్, ఎక్స్‌ప్లోజివ్స్, ఫిజిక్స్, టాక్సికాలజీ, ట్రైనింగ్స్, ఇంకా కాన్ఫరెన్స్‌కి సంబంధించిన సర్వీసెస్ అయితే ఉంటాయి. ఇదంతా అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ అనమాట. లాస్ట్ టైమ్ మనం ఈ ఫోరెన్సిక్ ల్యాబ్‌కి సంబంధించిన అప్డేట్ ఇచ్చినప్పటికి, ఇప్పటికి చాలా చేంజెస్ అయితే కనిపిస్తున్నాయి. పనులు చాలా స్పీడ్‌గా జరుగుతున్నాయి. ప్రెజెంటు ఈ బ్లాక్ ఏకి సంబంధించిన ఔట్‌సైడ్ ఎలివేషన్ పనులు కూడా కంప్లీట్ అయిపోవడంతో, ఇంటర్నల్‌గా ఎలక్ట్రికల్ వర్క్స్ గానీ, ప్లంబింగ్ వర్క్స్ గానీ, ఫైర్ సేఫ్టీకి సంబంధించిన వర్క్స్ అయన్నీ చాలా స్పీడ్‌గా చేస్తున్నారు. అలాగే బ్లాక్ 2కి సంబంధించి అంటే బ్లాక్ బికి సంబంధించినంటే స్లాబ్‌ల నిర్మాణం పనులైతే జరుగుతున్నాయి. ఇంకా అడ్మినిస్ట్రేషన్ బ్లాక్‌కి సంబంధించిన బేస్‌మెంట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఓకే ఫ్రెండ్స్. నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అమరావతిలో జరుగుతున్న ప్రతి ఒక్క నిర్మాణానికి సంబంధించి ఎప్పటికప్పుడు మన ఛానల్‌లో లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. ఎవరైనా మన ఛానల్‌కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇటువైపు ఈ బ్లాక్ ఏకి ఎలివేషన్ పనులు కంప్లీట్ అవ్వడంతో అక్కడ సేఫ్టీకి సంబంధించిన అన్ని రిమూవ్ చేసేసుకుంటున్నారు. మీరు చూడొచ్చు ఇదంతా అంతా ఎలివేషన్ అంతా కంప్లీట్ అయిపోయింది. పై వరకు మధ్యలో గ్లాస్ ఫిట్టింగ్ వచ్చింది. అలాగే ఈ సైడ్ వైపు గ్లాస్ ఫిట్టింగ్ ఉంది పెద్దది. అటు పక్క కూడా ఇంకో గ్లాస్ ఫిట్టింగ్ చేశారు. ఈ సేఫ్టీ రాడ్స్ అన్నీ ఇప్పుడు రిమూవ్ చేసేస్తున్నారు అంతా. అంటే ఆల్మోస్ట్ అవుట్ సైడ్ స్ట్రక్చర్ వర్క్స్ మొత్తం కంప్లీట్ అయిపోయి ఎలివేషన్ వర్క్స్ కూడా కంప్లీట్ అయిపోయింది బిల్డింగ్. ఇంక ఇంటీరియర్ వర్క్స్ ఒకటే పెండింగ్లో ఉన్నాయి. ఆ ఇంటీరియర్ వర్క్స్ కూడా చూసారుగా.
లోపల ఎలక్ట్రికల్ వర్క్స్, ఫైర్ సేఫ్టీ వర్క్స్ అవన్నీ జరుగుతున్నాయి. ఈ ఫిక్స్ చేసినవన్నీ నీట్గా రిమూవ్ చేసేసుకుంటున్నారు ఇప్పుడు. ఇంకా ఇటు పక్క ఈ బ్లాక్ బీకి సంబంధించి వర్క్స్ జరుగుతున్నాయి స్పీడ్గా. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం. ఈ ఫస్ట్ ఫ్లోర్లో కూడా మీరు చూడొచ్చు, పైనంతా ఎలక్ట్రికల్ వర్క్స్, ఫైర్ సేఫ్టీకి సంబంధించిన వర్క్స్ కానీ, ఏసీ సంబంధించిన వర్క్స్ కానీ అన్నీ జరుగుతున్నాయి. అలాగే కొన్ని రూమ్లు చూడండి లోపల, అంటే ఫ్లోరింగ్ వర్క్స్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఈ సైడ్ వైపు ఎలక్ట్రికల్ వర్క్స్ కానీ అన్నీ కంప్లీట్ చేశారు. పైన కూడా మీరు చూడొచ్చు, సెంట్రలైజ్డ్ ఏసీ అనమాట. ఆ ఏసీ ఫిట్టింగ్కి సంబంధించిన వర్క్స్ కూడా కంప్లీట్ చేశారు. ఫైర్ సేఫ్టీ, ఎలక్ట్రికల్ వర్క్స్ ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన రూమ్ అనమాట ఇది. ఇలా అన్ని రూమ్లు అలా కంప్లీట్ చేసుకుంటున్నారు. ఇంకా అవుట్ సైడ్ వైపు మధ్యలో ఇది ఎలివేషన్ అనమాట. అంతా గ్లాస్ ఫిట్టింగ్ వచ్చింది ఇటువైపు. ఇది మధ్యలో ఉన్న స్టేర్ కేస్. ఈ బిల్డింగ్ అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ అంటారు. ఇది G+1 ఫ్లోర్స్తో కడతారు. ప్రజెంట్ ఇక్కడ వచ్చేసి బేస్మెంట్కి సంబంధించిన వర్క్స్ జరుగుతున్నాయి. ఇక్కడ స్టెయిర్ కేసులు వస్తాయి. దీని పక్కనే లిఫ్ట్ ఏరియా. ఇది లిఫ్ట్ ఏరియా. ప్రజెంట్ బేస్మెంట్కి సంబంధించి ఇక్కడ సైడ్ వైపు కాంక్రీటింగ్ వర్క్స్ అయితే చేస్తున్నారు. ఇదంతా అది బ్లాక్ ఏ. అది అవుట్ సైడ్ ఎలివేషన్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడే బ్లాక్ బీకి సంబంధించి చూడండి, ఒక 3 ఫ్లోర్లు కంప్లీట్ చేశారు. 4వ ఫ్లోర్కి ఇప్పుడు పిల్లర్ వర్క్స్ జరుగుతున్నాయి. ఇది బ్లాక్ సికి సంబంధించి ఇక్కడ బేస్మెంట్ వర్క్స్ జరుగుతున్నాయి. ప్రజెంట్ ఇప్పుడు మనం ఫోరెన్సిక్ ల్యాబ్ బ్లాక్ ఏలో ఉన్నాం, లోపల ఉన్నాం. లోపల మీరు చూడొచ్చు ఇంటీరియర్ వర్క్స్ జరుగుతున్నాయి. అంటే పైన ఎలక్ట్రికల్ వర్క్స్ కానీ అవన్నీ చేస్తున్నారు. అంటే ఏసీ ఫిట్టింగ్ కానీ, ఫైర్ సేఫ్టీకి సంబంధించిన వర్క్స్ కానీ అవన్నీ. ఇటువైపు స్టెయిర్ కేసులు ఇచ్చారు సైడ్ వైపు. అలాగే మధ్యలో కూడా ఒక స్టెయిర్ కేస్ ఉంది. ఇటుపక్క ఉంది, చివర స్టెయిర్ కేసులు ఇచ్చారు, మళ్ళీ మధ్యలో కూడా ఇచ్చారు. 3 వైపులు ఉన్నాయి స్టెయిర్ కేసులు. ఇంకా లిఫ్ట్ ఏరియా కూడా ఉంది. పైన చూడండి, ఎలక్ట్రికల్ వర్క్స్ అంతా కంప్లీట్ అయిపోయింది. పైన నీట్గా ఇది సెంట్రల్ ఏసీకి సంబంధించిన వర్క్స్, ఏసీ ఫిట్టింగ్కి సంబంధించిన వర్క్స్ జరుగుతున్నాయి. ఇలా ఇంటీరియర్ వర్క్స్ కూడా చాలా స్పీడ్గా జరుగుతున్నాయి. ఇక్కడ కొన్ని రూమ్స్ అవన్నీ ఉన్నాయి. ఇదంతా గ్రౌండ్ ఫ్లోర్ అనమాట. పైన అంతా ఫైర్ సేఫ్టీ, ఎలక్ట్రికల్ వర్క్స్ అవన్నీ చేశారు. ఇంకా పైన ఇంకా ఎలివేషన్ అయితే ఇవ్వాలి. ఇంకా ఇలా జరుగుతుంది. మధ్యలో స్టెయిర్ కేసులు అయ్యి
కట్టుపక్క చివర కూడా స్టేర్ కేసులు ఇచ్చారు. ఇంకా అక్కడ మీకు కనిపిస్తున్నది వచ్చేసి లిఫ్ట్ ఏరియా అది.